వరుసగా మూడవసారి మోడీ గారు పీఎంగా బీజేపీ భారత్ని రూల్ చేస్తూ ఉండటం, నెక్స్ట్ టైం కూడా బీజేపీయే గెలుస్తుంది, రికార్డు బ్రేక్ చేస్తుంది అనే రాజకీయ పరిస్థితులు కనబడుతూ ఉండటం, అసలు బీజేపీని ఓడించగల పార్టీ ఏది కనుచూపు మేరలో కనబడకపోవడంతో ఇక పార్టీల వల్ల బీజేపీని మోడీ గారిని గెలవడం సాధ్యం కాదు, జంజీల ఉద్యమమే కావాలి అన్నది కొందరి ఆలోచన కాదు, బహిరంగంగానే ప్రకటించారు కూడా. మరి కాక్రోచ్ జనతా పార్టీ అనేది దీనికి సంబంధించిన ఒక రూపమే. ఎందుకంటే ఈ కాక్రోచ్ ఓన్లీ బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి. చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ పేరు చేరాల్సిన సభ్యులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కామెడీగా కనబడినా ఈ పార్టీ కామెడీ కోసం పుట్టుకు వచ్చింది ఏమీ కాదు. దేశం అంతటా 21 రాష్ట్రాలలో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. సో బీజేపీకి వ్యతిరేకంగా ఎలాగైనా బీజేపీని పడగొట్టాలి అనే లక్ష్యంతో పుట్టుకొచ్చింది అని ఈ పార్టీ మూమెంట్ని చూస్తే ఈ కాక్రోచ్ పార్టీ ఎందుకు ఇంతగా వైరల్ టాపిక్ గా మారింది? ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో దీని గురించి వీడియోలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ పార్టీని ప్రకటించిన 4-5 రోజులలోనే రికార్డు లెవెల్లో ఫాలోవర్లను సాధించడం. ఎక్కడైనా ఏదైనా వైరల్ విషయం ఉంటే దాని చుట్టూ అంతా మూగుతారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు, పోస్టులు చేసేవారు, వీడియోలు చేసేవారు వెయిట్ చేస్తూ ఉంటారు, వాటి చుట్టూ మూగుతూ ఉంటారు. కాబట్టి ఈ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. మే 16, 2026లో దీనిని స్థాపించారు అంటే, ఇవాళ నేను చెప్తున్నది మే 22 కాబట్టి 7 రోజులు అవుతోంది. ఇప్పటికి కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి 7 రోజులు అవుతోంది. బట్ ఈ 7 రోజులలోనే 18.7 మిలియన్ల ఫాలోవర్స్ ఈ పార్టీకి వచ్చారు. మరి ఇది రికార్డు బ్రేకే కదా. టాపిక్ ఇంత పెద్ద వైరల్ కాబట్టి అంతా దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ పార్టీకి సంబంధించిన అతి పెద్ద ముఖ్యమైన విషయం ఇప్పటి వరకు ఏమిటి అంటే ఇదే. 18.7 మిలియన్ల ఫాలోవర్స్ తో అతి తక్కువ రోజులలో ఎక్కువ ఫాలోవర్స్ సంపాదించడమే ముఖ్య విషయం. అయితే ఈ పార్టీని స్థాపించింది మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వాల ప్రకటనలు లేదా వారి ఆదేశాలపైన ఆగ్రహం కలిగి కాదట. చిత్రంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల కారణంగా స్థాపించారట. మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి CJ సూర్యకాంత్ గారు మే 15వ తేదీన ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ హోదా కోసం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారిస్తూ చీఫ్ జస్టిస్ అర్థం పర్థం లేని ఇలాంటి కేసును లాయర్ వై ఉండి నువ్వు ఎలా వేశావు అంటూ మండిపడి, కొంతమంది యువతకు ఉద్యోగాలు లేవు, వారు బొద్దింకల్లాగా మారి మీడియా, సోషల్ మీడియా, RTI యాక్టివిస్టులుగా అవతరించి వ్యవస్థను అందరినీ ప్రశ్నిస్తూ దాడులు చేస్తున్నారు, వారు సమాజానికి పట్టిన పరాన్న జీవులు అన్నారు, కాక్రోచ్ అన్నారు. ఈ మాటను తీసుకుని కాక్రోచ్ జనతా పార్టీ అని స్టార్ట్ చేశారు. నేను బొద్దింకనే అంటూ స్టార్ట్ చేశారు. నేను నిజంగా బొద్దింకనే అంటూ స్టార్ట్ చేశారు. దీనిని ఎవరు స్టార్ట్ చేశారు అంటే అభిజిత్ దీప్కే అనే వ్యక్తి. ఈ వ్యక్తి ఒక నిరుద్యోగి, ఎలాంటి రాజకీయ సంబంధాలు లేని వ్యక్తి ఏమీ కాదు. ఇతను కేజ్రీవాల్ భక్తుడు. ఇతడు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి డిజిటల్ క్యాంపెయిన్ టీంలో పనిచేశాడు. మీరు మే 13వ తేదీన ఢిల్లీ మాజీ సీఎం లిక్కర్ కేసులో మెయిన్ హెడ్ కేజ్రీవాల్ ఏం మాట్లాడాడో చూస్తే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు ఏర్పడిందో అర్థమవుతుంది. ఇతను 13వ తేదీన నీట్ UG 2026 పేపర్ లీక్ వివాదం గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జంజీ యువతను ఉద్దేశించి మాట్లాడాడు. నేపాల్, బంగ్లాదేశుల్లో జంజీ యువత ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను మార్చేసినట్టు భారతీయ జంజీ కూడా రోడ్డుపైకి వచ్చి నీట్ పేపర్ లీకులకు సంబంధించి మంత్రులను జైల్లో పెట్టాలి అంటూ పిలుపిచ్చాడు. బంగ్లాదేశ్, నేపాల్ జంజీ రోడ్లపైకి వచ్చి వారి ప్రభుత్వాలనే కూలగొట్టినప్పుడు భారతీయ జంజీలు రోడ్డుపైకి వచ్చి నీట్ పేపర్ లీకులకు సంబంధించిన మంత్రులను జైల్లో పెట్టలేరా అంటూ భారతదేశ యువతను రెచ్చగొట్టారు. మోడీ గారి ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్ గా పనిచేసినా ఎక్కడో ఒక్క లఫూటుగాడు ఉండే ఉంటాడు. అలాంటి వాడు అవకతవకల పనులు చేస్తూనే ఉంటాడు, అవినీతి పనులు చేస్తూనే ఉంటారు. చాలా పెద్ద దేశం కదా. అన్ని ప్రభుత్వాలకు ఈ హెడ్ఏక్ ఉంటుంది, అన్ని దేశాలలో కూడా ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి అంటే నీట్ పేపర్ లీక్ లాంటివి దర్యాప్తు చేయదగినవి, శిక్షించదగినవి, అందులో సందేహం లేదు. ఆల్రెడీ దర్యాప్తు జరుగుతోంది కూడా. కానీ ఈ పేపర్ లీక్ ఆధారంగా దేశంలోని యువత అంతా రోడ్లపైకి రావాలి, బంగ్లాదేశ్, నేపాల్లో లాగా రావాలి అంటే ఏమిటి? ఇది క్రిమినల్ రూట్స్ చేసే రెచ్చగొట్టుడు కార్యక్రమం కాదా? వైన్కి బద్ద వ్యతిరేకం అన్నా హజారే గారు. ఆయన తన ఉద్యమంలో లిక్కర్ నిషేధం ఒక ముఖ్యమైన పాయింట్ గా పెట్టుకున్నారు. ఇందులోంచి పుట్టి తన పార్టీ ఎజెండాలో లిక్కర్ నిషేధం అని ప్రకటించి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ తర్వాత
అధికారంలోకి వచ్చిన తర్వాత గడప గడపకు లిక్కర్ సప్లై, జొమాటో టైప్ లో లిక్కర్ ని ఇళ్లకు పంపించేలా ఒక రూల్ తెచ్చి అందులోనూ కోట్ల రూపాయల స్కామ్ చేసిన కేజ్రీవాల్ ఇలా పిలుపిచ్చాడు. ఈ పిలుపు ఇచ్చే నైతికత అతనికి ఉందా? ఎందుకంటే అతని పైన ఉన్న లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసు ఇంకా క్లియర్ కానేలేదు. సో 13వ తేదీన ఈయన భారతీయ యువతకు రోడ్లెక్కి ఉద్యమించాలి అని పిలుపు ఇవ్వడం, నెక్స్ట్ డే కోఇన్సిడెంట్ గా ఒక లాయరే చెత్త పిటిషన్ తో రావడం, సీజేకి కోపం రావడం, పనిలేని వాళ్ళంతా వ్యవస్థకు కాక్రోచుల్లాగా మారారు అని విరుచుకుపడడం జరిగింది. ఇలాంటి ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్న ఆప్ పార్టీ వెంటనే స్పందించింది. ఆప్ పార్టీకి చెందిన వ్యక్తి స్పందించిన ఒక్కటే కదా. ఇలా స్పందించిన వ్యక్తే అభిజిత్ దీప్కే. ఇతను 2018-2023 మధ్యకాలంలో ఆప్ పార్టీకి వాలంటీర్గా అండ్ డిజిటల్ సపోర్టర్గా పనిచేశాడు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీమ్ బేస్డ్ డిజిటల్ క్యాంపెయినింగ్ లో కీలక పాత్ర పోషించాడు. యువతను ఆకర్షించే విషయంలో బాగా పనిచేశాడు. 2019-2021ల మధ్య ఢిల్లీ సీఎం ఆఫీసులో కమ్యూనికేషన్ ఫెలోగా పనిచేశాడు. ఆప్ ఐటీ అండ్ మీడియా హెడ్ అంకిత్ లాల్ తో కలిసి పనిచేశాడు. తర్వాత ఆప్ ఢిల్లీలో తుస్సుమనడం, కేజ్రీవాల్ ఢిల్లీని విడిచి పంజాబ్ లో తమ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ని పప్పెట్ని చేసి తాను నిర్ణయాలు తీసుకుంటూ అక్కడ బిజీగా ఉండడంతో ఈ అభిజిత్ దీప్కే దేశం విడిచి అమెరికాలోని బోస్టన్ కి వెళ్లి అక్కడ పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చదువుతున్నాడు. ఇతను మన సుప్రీంకోర్టు సీజే గారు కాక్రోచ్ అంటూ మాట్లాడిన వెంటనే కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో లాంచ్ చేశాడు. సీజే గారు కాక్రోచ్ అనడం గురించి నేనైతే ఒక్క మాట కూడా మాట్లాడను. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడింది తప్ప ఒప్ప, అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనే విషయంగా మాట్లాడగల స్థాయి నాది కాదు కాబట్టి నేను మాట్లాడను. అయితే సీజే గారు ఇలా మాట్లాడినందుకే ఇతను ఇలా దీప్కే ఇలా కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించాడు అంటే నమ్మలేం. ఇలాంటిది ఏదో ఒక జంజీ ఉద్యమాన్ని స్థాపించాలి అన్న ప్రయత్నం ముందు నుండే ఉంది. అది కేజ్రీవాల్ మాటల్లో వ్యక్తమైంది కూడా. బట్ సీజే గారి వల్ల దానికి ఒక పేరు దొరికింది ఇప్పుడు అని అనుకోవచ్చు అంతే. నిరుద్యోగ యువత, దగాపడ్డ యువత తమ వాయిస్ ని వినిపించడం అవసరమే. కానీ బంగ్లాదేశ్ యువతలాగా, నేపాల్ యువతలాగా రోడ్డెక్కాలి అంటే అక్కడ రోడ్డెక్కి అక్కడి ప్రభుత్వాలనే కూల్చేశారు వారు. ఈ కూల్చేయడం ఎంత భయంకరమైన హింసతో జరిగింది, ఎంత దహనకాండ మారణకాండ జరిగింది. బంగ్లాదేశ్ అయితే ఏడాదికి పైగా తగలబడుతూనే ఉండిపోయింది. చివరికి ఏమైంది? జంజీ ఉద్యమం తెచ్చిన విద్యార్థులు ఎక్కడున్నారు? విద్యార్థి సంఘాలు ఏవి? అన్ని నామరూపాలు లేకుండా పోయి చివరికి పాత కరప్టెడ్ పార్టీ బిఎన్పిఏ అధికారంలోకి వచ్చింది అక్కడ. నేపాల్ కూడా ఈ విధంగానే ఇంకా తగలబడుతూనే ఉంది రాజకీయ అస్థిరతతో. ఇలా జరగాలి అని ఆప్ నాయకుడు కేజ్రీవాల్ మే 13వ తేదీనే ప్రకటించాడు. మరి 16వ తేదీన యుఎస్ నుండి అభిజిత్ దీప్కే ఆప్ కు చెందిన మెయిన్ డిజిటల్ లీడర్ కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేశాడు. మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, పోస్టులు చూస్తూ ఉంటాం. కామెడీగా, చిల్లరగా ఉండే వాటిని. మిలియన్ల వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబ్స్ ఉంటాయి. అలా వెరైటీగా కనబడితే ఏంటో చూద్దామని సబ్స్క్రైబ్ అవుతారు. పైగా ఇలాంటి వాటికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి భారత శత్రువులు వెంటనే ఫాలో కొడతారు. నెక్స్ట్ మన దేశంలో కూడా లెఫ్ట్ వింగ్ ఎక్కడ అధికారంలో లేకపోయినా పేపర్, మెయిన్, సోషల్ మీడియాల్లో వారు ఇప్పటికీ బలంగానే ఉన్నారు. వీరు మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ లాగా కూర్చుని వారు యాంటీ నేషన్ లాగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారంతా కూడా వెంటనే ఫాలో అవుతారు. ఇలానే ఇది బీజేపీకి ప్రత్యర్థిగా వచ్చింది కాబట్టి బీజేపీ వ్యతిరేకులు అంతా కూడా వెంటనే ఫాలో అవుతారు. ఇలా ఎలాగైతేనేం గాని పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్స్ వచ్చారు. నిరుద్యోగ నిర్మూలన, పార్టీలు మార్చే నేతలపైన 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం, రాజకీయ నాయకుల, జడ్జీలకు పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రద్దు చేయడం, మహిళలకు 50% రిజర్వేషన్స్ ఇవ్వడం, పూర్తి స్వతంత్ర మీడియా సాధించడం, ఇవన్నీ తమ డిమాండ్స్ గా ఈ పార్టీ ప్రకటించింది. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ డిమాండ్స్ సాధారణమైనవి కావు. ఇవి చట్టం, న్యాయం, ప్రభుత్వం, వ్యవస్థలతో సుదీర్ఘకాలం అనేక రకాలుగా పోరాడి సాధించదగినవి. ఇంత సుదీర్ఘమైన పోరాటం చేయాల్సిన ఈ పార్టీలో చేరే సభ్యులకు ఎలాంటి అర్హతలు ఉండాలి అని ప్రకటించిందో ఒకసారి చూడండి. నిరుద్యోగి అయి ఉండాలి, బద్ధకస్తులై ఉండాలి, ఆన్లైన్లో మాత్రం 11 గంటలు పనిచేస్తూ ఉండాలి. ఇవి అర్హతలు. బద్ధకం ఉన్నవారు ఉద్యమం ఎలా చేస్తారు? ఏది చేయలేరు. అయితే ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న బీజేపీని ఇలాంటి పార్టీలతో గెలవటం నాకు తెలిసి అసాధ్యం. ఎందుకంటే భారత్లో, బంగ్లాదేశ్, నేపాల్లో ఉన్న పరిస్థితులు లేవు. అలాంటి హింసాత్మక చర్యలకు యువత పాల్పడే సాంప్రదాయం కూడా ఇక్కడ లేదు. భారతదేశం నేపాల్, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం కాదు. ఒక పిలుపు ఇవ్వగానే దేశం అంతా తగలబడడానికి. తర్వాత బీజేపీకి దేశంలోని 70% ప్రాంతాల్లో
అట్టడుగు స్థాయి దాకా వెళ్లి పనిచేసే డజన్ల కొద్దీ సంస్థలున్నాయి. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూ గోరక్షక్, హిందూ వాహిని, ఇలా డజన్ల కొద్దీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీరు జంజీలను మించి నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. జంజీ ఉద్యమం ఇలా వచ్చి అలా ముగుస్తుంది. కానీ బీజేపీకి ఉన్న ఈ సంస్థలు దశాబ్దాల తరబడి నిశ్శబ్దంగా ప్రజలలో పనిచేస్తూనే ఉన్నారు. గమనించాల్సిన విషయం ఇది. కేవలం తమ పార్టీ కోసం, దేశం యొక్క సాంప్రదాయ విలువల్ని కాపాడడం కోసం వారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి కేజ్రీవాల్ యొక్క ఈ జంజీ కళ తీరే అవకాశం ఇక్కడైతే లేదు అని నాకు అనిపిస్తోంది. జనతా కాక్రోచ్ పార్టీ అనే ఈ పార్టీ సోషల్ మీడియాలో జరిగే అనేక రచ్చల్లో ఒక రచ్చగా మిగిలిపోతుంది తప్ప ఇంకేమీ ఉండదు అని నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియాలో అనేక విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ వారం రోజుల్లో అవన్నీ అయిపోతాయి. ఎంత పెద్ద సంఘటన అయినా అయ్యో దేశం మొత్తం మారిపోతుందేమో అనిపించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతాయి. ఒక వ్యక్తి గురించి అయినా, ఒక వ్యవస్థ గురించి అయినా కూడా సోషల్ మీడియాలో ఇలాగే వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ పోస్టు పెడుతున్నారు. కానీ అదంతా వారం 2 వారాల్లో నిశ్శబ్దం అయిపోతున్నాయి. ఇది కూడా అంతే, వారం కాకపోతే 4 వారాలు. మరి ఈ విషయంగా మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.